మా కథమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. నేను ఈరోజు కబుర్లలో రెసిపీ కాని రెసిపీ, చిన్న వంటింటి వంట చిట్కా చెబుదాం అనుకుంటున్నానండి. ఈ కాలంలో మన ఆడవాళ్ళకి తెల్లారు లేస్తే ఉరుకులు పరుగులు జీవితమే కదండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా భర్తల్ని ఆఫీసులకి, పిల్లల్ని స్కూళ్ళకి పంపాలంటే పొద్దున్నే ఉరుకులు పరుగులు చేయాల్సిందేగా. కొంతమందికి చారు అంటే రసం లేనిదే ముక్కల పులుసు కానీ, సాంబారు కానీ, చారు కానీ లేనిదే భోజనం ముగింపవ్వదు. అలాంటప్పుడు మనం రోజు ఆ చింతపండు తీసి కడిగి అన్నీ వేసుకుని కాచి ఇలా చేసే కంటే ఒక్కసారి నేను చేసిన ఈ ప్రాసెస్ చూడండి. మీకు నచ్చితే వీలుగా ఉంటే ఫాలో అవ్వండి. ఓకేనా? మరి వెడదామా ప్రాసెస్లోకి? నేను తీసుకున్న చింతపండుకి ఇంతే వచ్చిందా అని అనుకోకండి. నేను దాదాపు సగం, సగం కంటే కొంచెం ఎక్కువేనేమో వాడేశాక వీడియో తీసి చేసే విధానం మీతో షేర్ చేసుకోవాలని అనిపించి అప్పుడు తీసిందండి ఇది. నేను సుమారుగా ఒక 150 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. చింతపండు శుభ్రంగా కడిగి మన మీడియం టీ గ్లాసులు ఉంటాయి చూడండి, మరీ బుల్లి బుల్లివి కాకుండా ఆ టీ గ్లాసులతో 3 గ్లాసులు నీళ్లు పోసానండి. 3 గ్లాసులు కొంచెం ఎక్కువ పోసి బాగా ఉడకనిచ్చాను. బాగా అంటే అది ఉడుకు పట్టడం మొదలెట్టాక సన్న సెగ మీద 5 నిమిషాలన్నా ఉడికించాలండి. 5, 6 నిమిషాలు మధ్య మధ్యలో అడుగంటకుండా కదుపుతూ. అలా అని మనం పొయ్యి దగ్గర ఉండక్కర్లేదండి. దాన్ని పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ మన పని మనం చేసుకోవచ్చు. అలా ఉడికించుకున్నాక ఆ గుజ్జుకి, చింతపండు గుజ్జుకి కొంచెం పసుపేసి సరిపడా ఉప్పు వేశానండి. ఉప్పు మాత్రం తక్కువ వేయకూడదండి. మనం కొన్ని కొన్ని పదార్థాలు చేసుకునేటప్పుడు అందులో ఇలా నిల్వ ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకోవడంలో ఏమాత్రం మొహమాట పడకూడదండి. ఒకవేళ ఉప్పు వాడితే మనకు అనారోగ్యం, లేదా బ్యూటీ కాన్షియస్ ఉన్న వాళ్ళ ఆహారంలో కూడా ఉప్పు తక్కువ ఉంటుందని నేను అనుకుంటూ ఉంటానండి. అలా ఏమైనా ఉన్నా ఇలాంటి వాటి జోలికి పోకపోవడమే మంచిదండి, నా అభిప్రాయం అయితే. సంభాషణ కొంచెం పక్కదారి పట్టిన కబుర్లే కాబట్టి ఊరగాయలు పెట్టుకుంటున్నాం కదా మనం. అందులో ఈ మధ్య యూట్యూబ్ తెరిస్తే యూట్యూబ్ నిండా ఆవకాయలు, మాగాయలు ప్రతి ఇంట్లో పెట్టుకోవడం, అవి మనకి చూపిస్తూ ఉండడం జరుగుతుంది కదా. అంటే ఎన్ని కుటుంబాలు చక్కగా హాయిగా ఆవకాయ మాగాయలు పెట్టుకుని రుచిగా తింటున్నాయన్నమాట కదా. ఇది మనకి ఇవాళ నిన్న వచ్చింది కాదు కదండి. అయితే ఈ ఊరగాయలు పెట్టుకుంటున్నప్పుడు అమ్మో ఉప్పు వేయకూడదు, అమ్మో కారం తినకూడదు, తింటే ఎలాగా అనే థాట్ వస్తే మాత్రం, అలా వచ్చి ఉప్పు కారం తక్కువ వేస్తే మాత్రం అసలు ఆ ఊరగాయ పెట్టుకోవడం అనవసరం. ఉప్పు తక్కువైతే ఏమవుతుందో తెలుసుగా మీకు, అది నిలవ కూడా ఉండదు. కాబట్టి చక్కగా ఉప్పు వేసుకోవాల్సిన వాటిలో వేసుకోక తప్పదు కూడాను. అలా ఇందులో నేను చక్కగా ఉప్పు సరిపడా వేసి దాన్ని స్టవ్ మించి దింపి చక్కగా పోపు చేసి మిరపకాయలు, ఆ గుజ్జుకు సరిపడా ఆవాలు, జీలకర్ర, పప్పులు వేయొద్దండి. అసలు మామూలుగా చారులోకి పప్పు పోపు అక్కర్లేదు. పప్పులేసి చక్కగా ఇంగువ, వెల్లిపాయలు వేసుకునేవాళ్ళు వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మంచిగా వేగాలవి. అలా మంచి పోపు చేసుకుని దానిలో కలిపేశాను. కలిపేసి బాగా చల్లారనిచ్చి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఏదైనా ఒక వారం రోజులకు సరిపడానండి, అంతకంటే ఎక్కువ చేసుకోకూడదు. అంటే ఒక 5, 6 సార్లకి వచ్చేటట్టుగా చేసుకోవచ్చు అన్నమాట. అంతేకాదు, ఈ పులుసు ఉంటే గనక ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కొంచెం అన్నం ఎక్కువ వండుకుని పొద్దున పూట హడావిడిలో కొద్దిగా అన్నంలో ఈ పులుసు కలుపుకొని పైన పోపు పెట్టుకుంటే పప్పులేసి దాదాపు పులిహోరలాగా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్ నడిచిపోతుంది. అంతేకాదు, అటుకులు కూడా నీళ్ళలో వేసి పిండి పోపులో వేస్తాం కదా, దానిలో కూడా ఇది కొంచెం తగిలిస్తే పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా బాగుంటుందండి. కాకపోతే ఇలాంటివి సెలవు రోజున ఆడవాళ్ళకి చెప్తున్నాను. సెలవు రోజున, ఆదివారం రోజున చేసుకుని పెట్టుకుంటే రోజువారీ ఉరుకులు పరుగుల్లో కొంచెం తెరిపిగా ఉంటుంది. ఈ చింతపండు ముద్ద వేసి ఈ పేస్ట్ వేసి చారు పెట్టాను చూడండి. కొంచెం నీళ్లు కలిపేసి చారు పొడి వేసుకుని మరగనిచ్చి దింపుకోవడమే.
అన్నీ కడిగి వేసుకుని, అన్నీ వేసుకుని చేసుకునే రోజువారీ కొంత పని కలిసొస్తుందండి. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని గానీ, ఎప్పుడు చేయలేదండి. ఈ ప్రయోగం ఇప్పుడే చేశాను. మీకు నచ్చితే మీరు చేసుకోండి. ఒక లైక్ చేయండి. వీలైతే ఒక కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చేస్తారు కదూ! మళ్ళీ వీడియోలో మధ్య తరగతి మహిళలకి బంగారు నగల మోజుంటుంది గదండీ! దాని గురించి కొంచెం ముచ్చటించుకుందాం. ఉంటానండి మరి.